వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రెహతా ఎంటర్టైన్మెంట్స్లో ఈరోజు అసుర ఎపిసోడ్ 11లో ఏం జరగబోతుందో చూద్దాం. సమీర ఫ్రెష్ అయ్యి నైట్ ఫ్రాక్ వేసుకుని బయటికి వచ్చింది. అక్కడే నిలబడి తను వేసిన పెయింటింగ్ని ఆశ్చర్యంగా చూస్తున్న అసుర వైపు చూసి, ఎలా ఉన్నాడు నా రాక్షసుడు అని అడిగింది. నేను ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను, ఇలా కూడా జరుగుతుందా అని అడిగాడు. ఏమో, ఆ రోజు నుండి నేను చూసినప్పుడల్లా అదే భయం, కొన్ని రోజులకే ఆ భయం నీపై ప్రేమగా మారిపోయింది అని అసుర దగ్గరికి వెళ్ళి అతన్ని కౌగిలించుకుంది. అసుర కూడా వైట్ ఫ్రాక్లో చాలా ముద్దుగా ఉన్న సమీరని గట్టిగా హత్తుకున్నాడు. ఈలోగా మేడు ఫుడ్ తీసుకుని రావడంతో ఆమెను వదిలేశాడు. ఆ మేడు ఫుడ్ తీసుకొచ్చి నీట్గా టేబుల్పై అరేంజ్ చేసి వెళ్ళిపోయింది. అసుర ఒక ఫుడ్ ప్లేట్ తీసుకుని ఐటమ్స్ అన్నీ పెట్టి సమీర నోటికి అందించాడు. ఎందుకు బావా, నేను తింటానులే అంది. అలా కాదులే, నేనే తినిపిస్తా, కొంచెం బాగా తిని వెయిట్ పెరుగుతావని అన్నాడు. ఏమీ సడన్గా నా వెయిట్ మీద పడ్డారు అంటూ సాగదీస్తూ అడిగింది. మంచి వెయిట్ ఉంటేనే కదా నాకు బాగుంటుంది అని చాలా హస్కీ వాయిస్తో అంటూ కన్ను కొట్టాడు. దానికి బావా అంటూ పక్కనే ఉన్న పిల్లో తీసుకుని కొట్టింది అతనిని. అలా డిన్నర్ అయ్యాక సరే బావా, నువ్వు ఫ్రెష్ అయ్యవు అంటూ కనెక్టింగ్ డోర్ వైపుకు అతన్ని తోసింది. దానికి తర్వాత ఫ్రెష్ అవుతాను అంటూ బెడ్ మీద పడుకున్నాడు. సమీర ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియక సమీర బావా అని ఏదో చెప్పేలోగా ఎవరో డోర్ నాక్ చేశారు. వెంటనే అసుర పైకి లేచి కనెక్టింగ్ డోర్ వైపుకి వెళ్ళిపోయాడు. సమీర వెళ్ళి డోర్ తీసింది. ఎదురుగా అత్త. ఏరా, ఫుడ్ తిన్నావా అని అడిగింది. ఆ అత్త, తినేసానంటూ కొంచెం తడబడుతూ చెప్పింది. వాళ్ళ అమ్మ వాయిస్ విని అసుర కనెక్టింగ్ డోర్ వెనకే నిలబడ్డాడు. సరస్వతి గారు బెడ్ పైన ఉన్న పిల్లోస్ అన్నీ నీట్గా సర్దుతూ సమీరా అని పిలిచారు. చెప్పత్తా అంది. సమీరా, నీతోటి ఒకటి చెప్పాలమ్మా అందావిడ తటపటాయిస్తూ. ఈ విషయం నేను అసురుకి ఎలా చెప్పాలో తెలియక నీ దగ్గరికి వచ్చాను అని అన్నారు ఆవిడ. ఏంటత్తా అంది సమీర వెంటనే. ఆవిడ, ఇది కొంచెం మీ పర్సనల్ అమ్మా, కానీ నేను ఒక విషయం చెప్పాలి అని ఆగింది ఆవిడ. పర్వాలేదు చెప్పత్తా అని బెడ్ మీద కూర్చున్న వాళ్ళ అత్త ఒళ్ళో తనకు తల పెట్టుకుని పడుకుంటూ సరస్వతి ఫేస్ చూస్తూ అడిగింది సమీర. సరస్వతి, నువ్వు అసుర ఇప్పుడిప్పుడే ప్రేమించుకుంటున్నారు, వెంటనే తొందరపడకండి అని సమీరతో అంది. దానికి ఏమీ అర్థం కాక వాళ్ళ అత్త వైపు క్వశ్చన్ మార్క్ ఫేస్ పెట్టి చూస్తూ నాకు అర్థం కాలేదు అంది. కనెక్టింగ్ డోర్ వెనకాల ఉన్న అసుర తనలో తాను నవ్వుకుంటూ తన తల కొట్టుకున్నాడు. సరస్వతి కొంచెం వాయిస్ తగ్గించి, కొంచెం డిస్టెన్స్లో ఉండండి, త్వరలోనే మీకు అందరి సమక్షంలో పెళ్లి చేస్తాం. ఈ పాటికి మేము మీకు పెళ్లి చేద్దాం అనుకున్నాం, కానీ మీ నాన్నను ఒప్పించి చెబుతాను అని ప్రమీల అంది. అందుకే వెయిటింగ్. ఇవన్నీ చెప్పడానికి ఇక్కడ మీ అమ్మ ఎలాగో లేదు, అందుకే కొంచెం అడ్వాంటేజ్ తీసుకుని నేను చెప్తున్నానురా. అసుర ఎప్పటి నుంచో నేను ప్రేమిస్తున్నాడు, కాబట్టి కొంచెం ఏదైనా నేను ఇబ్బంది పెడితే నువ్వే కొంచెం వాడిని కంట్రోల్ చేయాలి అంది నవ్వుతూ. ఆ మాటలకి సమీరకి ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాక సిగ్గుపడుతూ అలాగే అన్నట్టు తల ఊపింది. డోర్ వెనకాల నుంచి ఈ కాన్వర్సేషన్ అంతా విన్న అసుర సమీర అమాయకత్వం చూసి నవ్వుకుంటాడు. తర్వాత సమీర, అత్త, తాతయ్యకి ఏమైంది, సడన్గా ఇప్పుడు ఎలా ఉంది ఆయనకి అని అడిగింది. ఏమీ లేదమ్మా, ఫస్ట్ టైం మీరు బయటికి వెళ్ళారు, మీ మావయ్యకి అప్పుడు అలా జరిగినప్పటి నుంచి ఆయన ఇంకా ఆ బాధలోనే ఉన్నారు. అలా ఉన్నట్టుండి ఆయన ప్యానిక్ అవుతూ ఉంటారు. ఇప్పుడు మెడిసిన్స్ వేశాను, హాయిగా పడుకున్నారు. సరే తల్లి, నువ్వు పడుకో, నేను వెళ్తాను అని గుడ్ నైట్ చెప్పి వెళ్ళిపోయింది ఆవిడ. డోర్ క్లోజ్ చేసి కాసేపు బాల్కనీలోకి వెళ్ళి చల్లటి గాలికి రిలాక్స్ అవుతుంది సమీర. ఈలోగా వెనక నుండి అసుర వచ్చి తన మెడ చుట్టూ చేయి వేసి ఆమె మెడ మీద ముద్దులు పెడుతున్నాడు. దానికి సమీర్కి చెక్కిలి గింతలు పుట్టి ఆగు బావా అంటూ తన అసురుని విడిపించుకుని లోపలికి పరిగెత్తింది. అసుర కూడా ఆమెను పట్టుకోవాలని వెనకాలే పరిగెత్తాడు. సమీర సరాసరి వెళ్ళి బెడ్ పైన పడిపోయింది. తను కూడా సమీర్పై పడబోయి ఒక చేత్తో తాను ఆపుకుని సమీర్ పక్కన పడ్డాడు. సమీర అలాగే అసురుని చూస్తూ బావా అని పిలిచింది. అసుర సమీర వైపు తిరిగి ఏమిటి అన్నట్లు చూశాడు. ఇద్దరూ కాసేపు ఒకరినొకరు చూసుకుంటూ అసురుని చూస్తూనే సమీర నిద్రలోకి జారుకుంది. అసుర మాత్రం రాత్రంతా సమీరని చూస్తూ గడిపేశాడు. తెల్లవారగానే డోర్ నాక్ చేసిన శబ్దం వినిపించి అసుర లేచి కనెక్టింగ్ డోర్ తీసుకుని తన రూమ్లోకి వెళ్ళిపోయాడు. సమీర లేచి అక్కడే అసుర లేకపోవడం చూసి గబగబా వెళ్ళి డోర్ తీసింది. ఎదురుగుండా మణి, యోగా ఇన్స్ట్రక్టర్. మేడం, ఇంకా రెడీ అవ్వలేదా అని అడిగింది. లేదు, 5 minutesలో వస్తాను అంది సమీర.
మీకోసం కింద అన్నీ రెడీ చేస్తాను, మీరు త్వరగా గార్డెన్లోకి వచ్చేయండి అన్నది. ఓకే అని డోర్ వేసి బద్ధకంగా ఒళ్ళు విరుచుకుంటూ సమీర తనకి ఇంకా నిద్ర చాలలేదు బట్ తప్పదు అనుకుని రూమ్లోకి వెళ్ళి రెడీ అయ్యి గార్డెన్లోకి వెళ్ళింది. ఒక 1 మంత్ నుంచి బాగా వర్కౌట్స్ చేస్తుంది సమీర. వాళ్ళ తాతగారి దగ్గర బిజినెస్ ఎలా చేయాలో అన్నీ నేర్చుకుంటుంది. ఇప్పుడు చెస్ కూడా సూపర్గా ఆడుతుంది. వాళ్ళ తాతయ్యకి టఫ్ కాంపిటేటర్ అయిపోయింది తను. రమగారి ద్వారా ఫ్యూ డ్రెస్సెస్ డిజైన్స్ చేసి మార్కెట్లో ప్రమోట్ చేసింది సమీర. ఆ డిజైన్స్ అన్నిటికీ మంచి సేల్ వచ్చింది. ఇంకా ఆర్డర్స్ కావాలని చాలా ప్రెషర్ వచ్చింది రమగారికి. ఆవిడ సంతోషం ఆపుకోలేక తన అసిస్టెంట్ని తీసుకుని పరిగెత్తుకుని సమీర్ని కలవడానికి విల్లాకి వచ్చారు. సమీరా మేడం అంటూ సమీర అలా చూస్తుంటే సమీర్ని అప్రిషియేట్ చేస్తూ మెడలో పూలదండలు వేసి ఫ్లవర్ బుకే కూడా ఇచ్చి ఒక 1 crore చెక్ చేతిలో పెట్టారు రమ. ఈరోజు మీ వల్లే మేడం నా బిజినెస్లో ప్రాఫిట్స్ వచ్చాయి, సిటీలోనే నెంబర్ 4లో ఉన్న నా బిజినెస్ నెంబర్ 1కి చేరుకుంది అంటూ చాలా సంతోషపడిపోతుంది రమ. సమీర చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి వాళ్ళని కూర్చోమని చెప్పి వాళ్ళకి స్నాక్స్ డ్రింక్స్ సర్వ్ చేయమని మెయిడ్కి చెప్పి తను అసుర ఆఫీస్ రూమ్ వైపు వెళ్తుంది. సమీర పరిగెత్తుకుంటూ అసుర ఆఫీస్ రూమ్లోకి వెళ్ళి బావా నేను సక్సెస్ అయ్యానంటూ అసుర చేతికి ఆ చెక్ ఇచ్చింది. అది చూసి కంగ్రాట్స్ అన్నాడు అసుర. సమీర ఎగ్జైట్ అవుతూ అయితే మనం పార్టీ చేసుకుందామా అంది అసురతో. నీ ఇష్టం అని. సరే నేను చూసుకుంటా అని అన్నాడు అతను. సమీర దగ్గరికి తీసుకుని తన నుదుటిపై కిస్ చేసి మరి నెక్స్ట్ ప్లాన్ ఏంటి అన్నాడు. రమ ఆంటీ హాల్లో ఉన్నారు, చాలా ఆర్డర్స్ వచ్చాయంట, డ్రెస్ డిజైన్స్ ఇమ్మంటున్నారు అన్నది సమీర. దానికి అసుర వెంటనే నువ్వు ఆవిడతో పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ చేయించు, తర్వాత డిజైన్స్ మీద సమీర అనే లోగో చేయించు, అది చాలా స్పెక్టాక్యులర్గా ఉండాలి, నీ డిజైన్స్కి ఒక ఓన్ లోగో ఉండాలి, దాని మీద కంప్లీట్ అథారిటీ నీదే అయి ఉండాలి. శ్రీనివాస్ని తీసుకెళ్ళు, నీకు అన్నీ పర్ఫెక్ట్గా ప్లాన్ చేస్తాడు. ఆవిడ తొందర పెట్టినా నువ్వు తొందరపడకు, ప్రాసెస్ పూర్తయ్యాక నీ డిజైన్స్ వాళ్ళకి నువ్వు హ్యాండ్ ఓవర్ చేయి అన్నాడు. థ్యాంక్ యూ బావా, ఇలా ఎప్పుడూ నేను వేరే వాళ్ళతో టైఅప్ అయ్యి వర్క్ చేయలేదు, డైరెక్ట్గా ఆన్లైన్లో చేశాను, అందుకే ఇంత డిమాండ్ రాలేదు అంది. నువ్వు ఇప్పుడు రమా ఆంటీ ఫ్యాషన్ డిజైన్స్ ద్వారా వెళ్ళావు, ఆవిడ డిజైన్స్కి మార్కెట్లో చాలా ఫేమస్ కాబట్టి నీ డిజైన్స్కి కూడా నీకంత అమౌంట్ వచ్చింది. అదే నువ్వు డైరెక్ట్గా ఆవిడ పార్ట్నర్ అయ్యావనుకో చాలా బాగుంటుంది, ఇంకా మంచి ప్రాఫిట్స్ వస్తాయి. ఇప్పుడు వచ్చిన అమౌంట్ని నువ్వు తిరిగి ఆవిడకి ఇచ్చి పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ రాయించుకో. శ్రీనివాస్ ఫైనాన్స్ మాట్లాడతాడు. శ్రీనివాస్ని నువ్వు మేనేజర్గా హైయర్ చేసుకో, వాడికి మంత్లీ 2 lakhs శాలరీ ఇవ్వి, ఇంకా నీ పనులన్నీ వాడే చూసుకుంటాడు. శ్రీనివాస్ చాలా టాలెంటెడ్ అని చెప్పి తన ఆఫీస్ చైర్లో కూర్చుని శ్రీనివాస్ని రమ్మని కాల్ చేశాడు అసుర. శ్రీనివాస్ వచ్చి చెప్పండి సార్ అన్నాడు వినయంగా. అసుర శ్రీనివాస్ వైపు చూస్తూ శ్రీనివాస్ మీ మేడం ఇప్పుడిప్పుడే ఫ్యాషన్ డిజైనర్గా మంచి పేరు తెచ్చుకుంటుంది, ఇప్పుడు సమీర్కి చాలా మంచి సపోర్ట్ చేసే మేనేజర్ కావాలి, దానికే భాగ్యం, మంచి మేనేజర్ని తెచ్చి అపాయింట్ చేస్తాను సార్ అన్నాడు. సమీర్కి చాలా ఎక్స్పీరియన్స్డ్ మేనేజర్ కావాలి. అవునా, సరే సార్ నేను చూస్తాను అన్నాడు. నువ్వేమీ చూడొద్దు అన్నాడు అసుర. మరి ఎలా సార్ అంటూ అసుర వంక చూశాడు. అసుర చిన్న నవ్వు నవ్వాడు. అర్థమైంది సార్, నేనే చూసుకుంటాను, మేడం గారు వర్క్స్ అన్నీ కూడా అన్నాడు. దానికి సమీర నవ్వుతూ శ్రీనివాస్ గారు రమా ఆంటీ కింద వెయిట్ చేస్తున్నారు, మీరు నాకు ఈ బిజినెస్ డీల్ ఎలా మాట్లాడాలో చెప్తే నేను ఫాలో అయిపోతాను అని నవ్వుతూ చెప్పింది. దానికి శ్రీనివాసు ముందు మేడం మీరు రమా గారితో ఎప్పుడూ మీ ఆఫీస్ రూమ్లోనే కలవండి. ఆఫీస్ రూమ్ ఎక్కడా అని అడిగింది సమీర. మీ తాతగారిది మీరు వాడుకోండి, పెద్ద ఆయన అప్పుడప్పుడు ఆ రూమ్లోకి వస్తారు కాబట్టి ఆ రూమ్ మీకు అలాట్ చేస్తాను, మీరు బయట ఆవిడతో చాలా క్యాజువల్గా మాట్లాడండి, రమగారికి మీ అవసరం ఇప్పుడు చాలా ఉంది కాబట్టి ఫైనాన్స్ కూడా ఇప్పుడే మాట్లాడుకుని పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ ప్లస్ ఫైనాన్స్ అగ్రిమెంట్ 2 ఒకేసారి మాట్లాడుకోండి, ఇక్కడే మీరు కొంచెం ప్రొఫెషనల్గా ఉండాలి, మీరు ప్రాసెస్ అయ్యాక ఆవిడకి డిజైన్స్ మాత్రమే ఇవ్వండి, మీ బ్లూ ప్రింట్స్ కానీ లోగో ఒరిజినల్ ప్రింట్స్ కానీ డైరెక్ట్గా ఇవ్వద్దు, రమగారు కూడా అడగరు, ఎందుకంటే ఆవిడ కూడా చాలా కష్టపడి పైకి వచ్చారు, ఆవిడది చీప్ మెంటాలిటీ లేదు, కాబట్టి మీరు ప్రొసీడ్ అవ్వచ్చు అన్నాడు.
సమీర శ్రీనివాస్ వంక చాలా ఇంప్రెస్డ్గా చూసి రియల్లీ సూపర్ అంది. నేను నా బిజినెస్ కోసం చెప్పకుండానే మీరు ఇంత కరెక్ట్గా ఎలా చెప్పారని అడిగింది. దానికి శ్రీనివాస్ అంతా మీ తాతగారి దయ మేడం, ఆయన నాకు అన్నీ నేర్పించారు అన్నాడు. అసుర శ్రీనివాస్కి ఇమ్మని ఒక 2 lakhs చెక్ తీసి సమీర్కి ఇచ్చాడు. ఇది అడ్వాన్స్ అని చెప్పు అని చెప్పాడు. సమీర్ పైకి లేచి, శ్రీనివాస్ గారు ఇది నా అడ్వాన్స్, మంత్లీ శాలరీ మీ అకౌంట్లో పడుతుంది అని నవ్వుతూ తన చేయి చాపి శ్రీనివాస్కి ఇచ్చింది. శ్రీనివాసు పర్వాలేదు మేడం అని తీసుకోవడానికి ఆలోచిస్తుంటే అసుర కష్టానికి ప్రతిఫలం ఇస్తున్నప్పుడు తెలివైన వాడు తీసుకోవాలి, తీసుకో శ్రీనివాస్ అన్నాడు. మీరు ఇప్పటికే నాకు 5 lakhs శాలరీ ఇస్తున్నారు, మళ్ళీ ఇది ఎందుకు సార్ అని చాలా అభిమానంగా అన్నాడు. వెంటనే సమీర ఇది మీ టాలెంట్కి అంది. మీ టాలెంట్కి ఎంత ఇచ్చినా తక్కువే, దయచేసి కాదనకండి అంటూ అతని చేతికి చెక్ అందించింది. సరే మేడం పదండి, వర్క్ స్టార్ట్ చేద్దాం. మీ తాతగారు ఆఫీస్ రూమ్ని ఇంకా పేపర్ వర్క్ అన్నీ రెడీ చేసి మిమ్మల్ని పిలుస్తాను. ఈలోగా రమ గారికి లంచ్ ఇచ్చేయమని మేడ్కి చెప్తాను. మీరు కూడా 1 hourలో లంచ్ చేసి ఫ్రెష్ అయ్యారండి అని చెప్పి వెళ్ళిపోయాడు శ్రీనివాస్. రియల్లీ ఫెంటాస్టిక్ బావా, ఇంత మంచోడు నీ దగ్గర ఉండటం నీ అదృష్టం అంది సమీర. అవును సమీర, నా దగ్గర ఉన్న వాళ్ళు ఎవ్వరూ మనీ కోసం కాదు, మన ఫ్యామిలీ మీద ఉన్న అభిమానంతో పనిచేస్తారంటూ వెనక్కి తిరిగి విండోలో నుండి బయట ఉన్న పని వాళ్ళని చూస్తూ అంటాడు. అందుకే నాకు వీళ్ళలో ఎవ్వరికి ఏమైనా తట్టుకోలేను, వీళ్ళకి అన్నీ మనమే చూసుకుంటాం. అంతా నీ మంచితనం బావా, తాతయ్య ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌కి అండ్ ఆయన విలువలకి తగిన వారసుడివి నువ్వు అంది ఎంతో ఆత్మీయతతో కలిసిన గొంతుతో. దానికి నవ్వుతూ సరే మరి మేడం గారు ఇంత విజయం సాధించారు, మరి నాకేమీ లేదా అన్నాడు. అసుర అడిగిన విధానం అర్థం చేసుకుని సమీర వెంటనే వెనక్కి వెళ్ళి నాకు చాలా వర్క్ ఉంది, నీ వర్క్ కూడా ఆగిపోతుంది అంటూ డోర్ దాకా వెళ్ళి మళ్ళీ ఏదో గుర్తుకు వచ్చినట్లు వెనక్కి వచ్చి చైర్లో కూర్చున్న అసుర బుగ్గ మీద ముద్దు పెట్టి ఐ లవ్ యూ బావా అని చెప్పి అసుర తన్ని పట్టుకునే లోపే ఆఫీస్ డోర్ తీసుకుని బయటికి వెళ్ళిపోయింది. అసుర తన బుగ్గ మీద చేయి పెట్టుకుని ఒక క్షణం అసుర సమీర పెట్టిన ముద్దు తలుచుకుని నాటి గర్ల్ అని ఆమె వెళ్ళిన వైపే చూస్తూ నవ్వుతూ అనుకున్నాడు. రమగారితో శ్రీనివాసు అండ్ సమీర మాట్లాడుకుని అసుర 50 lakhs క్యాష్ సమీర్కి పంపిస్తాడు. ఆ అమౌంట్ని పార్ట్నర్గా సమీర రమ ఆంటీ కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తుంది. రమ ఆంటీ తన చిన్న కంపెనీలో ఇంత పెద్ద ఇన్వెస్టర్ అడుగుపెట్టినందుకు ఆవిడ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ అగ్రిమెంట్ చేసుకుని తన అసిస్టెంట్తో కలిసి వెళ్ళిపోయారు. సమీర అసురు దగ్గరికి వెళ్ళి బావా నేను బయటికి షాపింగ్కి వెళ్ళాలి అని అడిగింది. దేనికి ఇప్పుడు అన్నాడు. నేను అత్తకి తాతకి నీకు గిఫ్ట్ తీసుకుందాం అనుకుంటున్నాను అంది. గిఫ్ట్స్ ఎందుకు అన్నాడు. నాకు తీసుకోవాలనిపిస్తుంది ప్లీజ్ కాదనకు అంది. తను అంత రిక్వెస్టింగ్గా అడిగేసరికి కాదనలేకపోయాడు అతను. సరే అమ్మని అడుగు అప్పుడు వెళ్దాం అని ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటూ అన్నాడు. సరే అని కిందకి వెళ్ళి అత్త నేను షాపింగ్కి వెళ్ళాలి ప్లీజ్ పంపవా అని గారంగా అడిగింది. పక్కనే ఉన్న తాతయ్య ఆన్లైన్లో చేసుకోరా అన్నాడు. అది కాదు తాతయ్య, బావ టేస్ట్ ఏంటో నాకు తెలీదు, నా టేస్ట్ బావకు తెలీదు, ప్లీజ్ ఒక్కసారి షాపింగ్ చేస్తేనే కదా మా ఇద్దరు టేస్ట్లు ఒకరికొకరు తెలిసేవి అంది. దానికి వాళ్ళ తాతయ్య గట్టిగా నవ్వుతూ సరేనమ్మా ఒక పని చెయ్యి, మన ఇంటి దగ్గరలో ఒక మాల్ ఉంది, దాని ఎండి నా ఫ్రెండ్ కొడుకు, నేను చెప్తాను దానిలో ఉన్న వాళ్ళందరినీ బయటికి పంపించేస్తారు వాళ్ళు, నువ్వు వెళ్ళి మన సెక్యూరిటీని తీసుకుని మీ బావతో కలిసి నీతో నచ్చినంతసేపు షాపింగ్ చేసుకుని రా అన్నాడు తాతయ్య. ఈ మాటలన్నీ అసుర పైనుండి విన్నాడు. ఇక చేసేది లేక సరే అని డల్గా నడిచి వస్తున్న సమీరని చూసి కళ్ళు ఎగరేసి పిలిచి ఏమీ అలా ఉన్నావు అని అన్నాడు. ఏమీ లేదు అని చెప్పి అదే మూడ్లో రూమ్లోకి వెళ్ళిపోయింది. అతను చేస్తున్న వర్క్ వదిలేసి అసుర రూమ్లోకి వెళ్ళి గబగబా రెడీ అయ్యి సమీర్ రూమ్లోకి వెళ్ళాడు. సమీర్ అలా ఫోన్ చూసుకుంటూ కూర్చుంది. ఏమి ఇంకా రెడీ అవ్వలేదని అడిగాడు. దానికి సమీర్ ఓపిక లేదు, టైర్డ్గా అనిపిస్తుంది అన్నది. నీకు ఏదైనా నచ్చకపోతే నాతో చెప్పు అన్నాడు. దానికి సమీర ఏమీ లేదు, ఫ్రెండ్స్తో షాపింగ్ చేయడం అలా బిజీగా ఉన్న రోడ్స్ మీద తిరగడం నాకు చాలా ఇష్టం కానీ అనేలోగానే అసుర ఇప్పుడు అవన్నీ చేయొచ్చు, నువ్వు నా మాట వింటానంటే అన్నాడు. వింటాను అంది సమీర. అయితే ఓ పని చెయ్యి. అసుర సమీరను ఏం చేయమంటాడు? సమీర ఆ విల్లా నుండి బయట ప్రపంచానికి తిరిగి వెళ్ళగలుగుతుందా? సమీర అసుర చెప్పిన దానికి ఒప్పుకుంటుందా అని తెలుసుకోవాలనుకుంటున్నారా? నెక్స్ట్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.